జయశంకర్ జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను తక్షణం సీజ్ చేయాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అక్రమ ఇసుక నిల్వలు ఉంచితే అవి సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక లోడ్ వేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణదారులు ఇసుక కొరకు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా కూపన్ పొందాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మండలం, మున్సిపల్ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీము అధికారులు, జీపీఓలు, పోలీస్, టీఎస్, ఎండీసీ అధికారులు నిరంతర తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ల జాబితా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మైనింగ్ ఏడీ జయరాజు, డిపిఓ శ్రీలత, భూపాలపల్లి నియోజకవర్గ మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు 6 అవర్స్కి ఒక డ్యూటీ చొప్పున మనము 4 డిపార్ట్మెంట్ల నుంచి అధికారులు ఉండే విధంగా మనం మీరు పలానా వ్యక్తి ఫోన్ నంబర్ కూడా మీరు ఒక ఆర్డర్ తీసి మాకు ఈ వాట్సాప్ గ్రూప్ లేకపోతే అధికారులందరికీ కూడా మెసేజ్ పెట్టే విధంగా జేసీ గారు మానిటరింగ్ చేస్తే బాగుంటుంది. రెండోది, ఇప్పుడు ట్రాక్టర్ మనం పెట్టిన రూళ్ళు కూడా 6 to 6 నడపకుండా నైట్ లోడ్ చేసుకొని దొరికిన ట్రాక్టర్ను మీరు కోర్టుకు రాయడము లేకపోతే బ్లాక్ ఇంకేదో రాసి ఆ ట్రాక్టర్కు ఫైన్ వేయాలని అనుకున్నాం. ఆ ఫైన్ ఎంత వేయాలనుకున్నాము? పెద్దపల్లిలో 25,000 ఇస్తున్నారు ఒక ట్రాక్టర్కి. 25,000 ఖచ్చితంగా ఫైన్ వేయాలి. అది కలెక్టర్ అకౌంట్గా లేకపోతే ఎవరి అకౌంట్కో ఆ డబ్బులు పోయే విధంగా రిసీట్ కూడా ఒక బుక్ తయారు చేసి ఆ ట్రాక్టర్ తప్పు చేసిన వ్యక్తి మీద చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఏమున్నది లేదు, ఎంఆర్ఓకో కోర్టుకో పోతే ఫోన్ ఫైన్ కట్టేస్తున్నాడు, మళ్ళీ యథావిధిగా దొంగతనం చేస్తున్నాడు. కనుక 25,000 రూపాయలు ఆ ట్రాక్టర్ను కోర్టుకు రాస్తూ, ఇంకా అవసరమైతే ఆర్టీఏకి రాసి లేకపోతే మైనింగ్కి రాసి రకరకాలుగా ఎంఆర్ఓ కూడా రాసి 4 దిక్కులు రాసి ఆ ట్రాక్టర్ను 2 నెలలు 3 నెలలు ఉంచితే ఈ యొక్క దొంగతనం అనేది అరికట్టడం జరుగుతుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మేము కొంతమందిని తప్పు చేసిన వాళ్ళను ఎవరు రిలేటెడ్ లేకుండా కఠినంగా మేము ఉంటున్నాం. అందరు కూడా దయచేసి కింద ఉన్నటువంటి అధికారులు, పంచాయతీ కార్యదర్శితో పాటు పోలీసు, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అందరం కఠినంగా ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇప్పుడు పీడీ గారు, ఎంపీడీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి.